వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలని పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా 2 వెరైటీ వంటకాలతో రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలోని అనితారెడ్డి గారింట్లో ఉన్నామండి. మరి అనితారెడ్డి గారు పరిచయం చేయబోయే ఆ వెరైటీ వంటకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? పదండి. హాయ్ అండి. హాయ్. మీరేనా అనితారెడ్డి గారు? అవునండి, నేనే. ఓకే. సో మరి ఇన్విటేషన్ పంపించారు కదా, అందుకే మేము వచ్చేసాం అనమాట. థ్యాంక్స్ అండి. ఓకే, మరి మీ ఇంటి వంటలో ఎలాంటి వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ సోయా వంటకాలు. సోయా వంటకాలా? అవునండి. అయితే రేర్ అనమాట. చాలా మంది ఎక్కువగా సోయా వంటకాలు మాకు పరిచయం చెయ్యరు. సో మీరు రేర్ అనమాట, కొత్త వంటకాలు. అవునండి. ఓకే, మరి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అండి, రెడీ చేస్తున్నాను. మన గార్నిషింగ్ కావాలి కదా, మనం చేయబోయే వంటకాల గార్నిషింగ్ అండి. ఓహో, సో ఇంకా ఫైనల్ టచ్ లో ఉన్నారు అయితే. ఎస్ అండి. సో మరి అదంతా కంప్లీట్ చేసుకుంటే మనం వీ కెన్ స్టార్ట్ అనమాట. లెట్స్ స్టార్ట్. ఓకే అనిత గారు, మరి మీ ఇంటి వంటలో 2 వెరైటీ వంటకాలు మాకు పరిచయం చేయబోతా అన్నారు కదా. సో మరి మీరు పరిచయం చేయబోయే మొదటి వంటకం తెలుసుకునే ముందు మనం కాసేపు మాట్లాడుకుందాం. అట్లానే. మీరేం చేస్తుంటారు? నేను గౌతమి లో వర్క్ చేస్తూ ఉంటాను యాజ్ ఎ ఫిజికల్ డైరెక్ట్రెస్. ఫిజికల్ డైరెక్ట్రెస్. ఓకే ఓకే, అంటే ఏంటి యాక్చువల్లీ వాట్ ఇస్ ఇట్స్ కన్సర్న్ అబౌట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నమాట. ఐఎమ్ టీచర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అచ్చా, ఫిజికల్ ఎడ్యుకేషన్ వైస్ చూసుకుంటారు, అంటే గేమ్స్ అండ్ వాళ్ళతో ఏదైనా ఎక్సర్సైజ్ చేయించడము అట్లాంటి రిలేటెడ్ టాస్క్. ఓకే, సో ఐ థింక్ మరి మీకు హెల్త్ పట్ల చాలా కాన్షియస్నెస్ ఉండొచ్చు నాకు తెలిసి. అంటే వాళ్ళకి చెప్పడము ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అలా. కొంచెం ఉంది. నా ఫిజిక్స్ చూస్తే ఎవరు అనుకోరు అట్లా. ఓకే, సో మరి అందుకే హెల్త్ కాన్షియస్ అంత ఉంది కాబట్టి లైక్ సోయా వంటకాలు మీకు పరిచయం చేస్తున్నారు. సోయా మంచి గుడ్ ఫర్ హెల్త్ కదా. చాలా. యా, సరే. సో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు స్టార్ట్ చేద్దామండి. మీరు పరిచయం చేయబోయే మొదటి వంటకం పేరేంటి? సోయా కట్లెట్. సో ముందుగా ఏం చేయాలండి? ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ మిక్స్ చేయాలండి. ఓకే ఓకే, సో ముందుగా ఏది వేసుకోవాలి? మనం సోయా గ్రాన్యూల్స్ కాబట్టి సోయా గ్రాన్యూల్స్ ఫస్ట్ వేసుకుని ఓకే మిగతా అన్ని తర్వాత. అవునండి. సో సోయా గ్రాన్యూల్స్ ఏంటంటే మెత్తగా ఉన్నాయి కదా, దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సోక్ చేస్తాం. ఓకే, సోక్ చేస్తే ఈ వాటర్ అన్ని పీల్చుకుని కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది. సో వాటర్ నానబెట్టుకోవాలి కాస్త. అవునండి, నానబెట్టుకొని బాగా స్క్వీజ్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, సో ఏమవుతుందంటే సాఫ్ట్ అయిపోతుంది మనకి. వాటర్ లేకుండా చూసుకోవాలి, డ్రైగా ఉండాలి. వాటర్ ఉంటే మళ్ళీ కట్లెట్స్ అవటం కుదరదు. అవును, కొంచెం జాగ్రత్త పడాలి అక్కడ. ఓకే, సో సోయా గ్రాన్యూల్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ముందుగా దాన్ని వాటర్ లో నానబెట్టుకొని వాటర్ మొత్తం నీట్ గా స్క్వీజ్ చేసుకుని ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి. అవునండి, ఇది సోయా గ్రాన్యూల్స్ అండి, మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది కదండి. అవునండి, ఇదేనా. ఓకే, అంటే దీని ముందుగా కొంచెం ఎలా ఉంటుంది అంటే డ్రైగా ఉంటుంది. ఓకే, మనమైనా ఇది వాటర్ లో సోక్ నార్మల్ వాటర్ లో సోక్ చేసి పెడతాం అనమాట. వాటర్ అంతా స్క్వీజ్ చేసి రెడీగా పెట్టుకున్నాము. సో మనకి ఇవి హార్డ్ గా ఉన్నాయి కదా చాలా. అవునండి. ఓకే, చూడండి, ఇది వాటర్ లో వేసినాక ఇట్లా సాఫ్ట్ సైజ్ కూడా కొంచెం లైక్ ఉబ్బినట్టుగా అయింది కదా. అవునండి. ఓకే, సో దాన్ని వాటర్ లో నానబెట్టుకొని వాటర్ స్క్వీజ్ చేసి ఇలా పెట్టుకోవాలి. అవునండి. ఓకే, సో నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ గ్రాన్యూల్స్ లో మన బ్రెడ్ క్రమ్స్. ఓకే, సో బ్రెడ్ క్రమ్స్ అంటే మనకి లైక్ రోస్ట్ లాగా దొరుకుతుంది కదా. అవునండి, దాన్ని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనకి ఆ బ్రెడ్ రోస్ట్ కూడా మనకి అవైలబుల్ గానే ఉంటుంది ఈజీగా మార్కెట్ లో. సో దాన్ని బాగా గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్ లో తయారు చేసుకుని పెట్టుకోవాలి. అది మిక్స్ చేశారు. అవునండి. తర్వాత కొత్తిమీర అంటే మంచి హెల్దీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా ఇందులో. చాలా అండి. కొంచెం సాల్ట్ మనం చూసి వేసుకోవాలి. ఓకే, కొంచెం వేస్తారా? సరిపోతుందా? అవును. ఓకే, సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. దెన్ మైదా. ఓకే, మైదా ఒక ఫుల్ కప్. అవునండి. ఓకే, దీంట్లో కొంచెం టేస్ట్ అవడానికి పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తామండి మనం. ఓకే, సో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. అవునండి. తర్వాత కార్న్ ఫ్లోర్ అయినా మనం బైండింగ్ కోసం యూస్ చేస్తాము. ఓకే, అంటే కరెక్ట్ గా మనకు రావాలి కదా. అవునండి. కొంచెం. ఎంత కార్న్ ఫ్లోర్ మొత్తమా? ఒక 100 grams అనుకోండి అట్లా. మీరు కొంచెం సరిపోతుంది. ఓకేనండి. అవునండి, ఇవన్నీ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఓకే, మనం ఏంటంటే ఇది మిక్స్ చేసినప్పుడు కొంచెం ఈ గ్రాన్యూల్స్ వెట్ ఉన్నాయి కదా. అవును, దీంతోనే ఇవన్నీ బైండింగ్ అయిపోతాయి. అవును, కరెక్ట్. సో ఆల్రెడీ మనకి కొంచెం లైట్ గా వెట్ గా ఉన్నాయి కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారండి? మేము 4 అండి. ఓకే, ఎవరెవరు? మా హస్బెండ్ అండ్ 2 kids. ఓకే, వాళ్ళు ఏం చేస్తుంటారు? బాబాయ్ వల్ల ఇంజనీరింగ్ 2nd year లో ఉన్నాడు. పాప వల్ల
ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. హస్బెండ్ ఏమో హీఈస్ ఇంటూ ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్. ఓకే. ఇది కొంచెం డ్రైగా ఉంది కదా. అవును. थोड़ा-सा पानी डाल देंगे, కొంచెం నీళ్ళు కలుపుదాం. ఓకే. సో మీరు ఏంటండి హిందీ మాట్లాడుతున్నారు, మీరు తెలుగు వాళ్ళేనా అసలు? అవునండి, తెలుగు వాళ్ళే. మా ఫాదర్ బిఎస్ఎఫ్ లో ఉన్నారు, అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే. సో ఇట్స్ పారామిలిటరీ యాక్చువల్లీ. ఓకే. సో ఆయనతో పాటు మేము కూడా తిరిగాము. ఓకే. అంటే ఆల్ ఓవర్ ఇండియా. ఎస్. సో అవుట్ ఆఫ్ ఐ థింక్ నేను కొంచెం 19 to 20 స్టేట్స్ చూసుంటాను. ఓకే. ఈ 10 years లో. సో హిందీ బాగా అలవాటు అయిపోయింది. హిందీ అలవాటు అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటారు కదా, సో అన్ని నేర్చుకోలేం కాబట్టి ఎక్కువ హిందీ మాట్లాడుతూ హిందీ అట్లా అలవాటు అయిపోయింది. హిందీ అండ్ ఇంగ్లీష్. హస్బెండ్ కూడా పంతనగర్లో చదివారు, ఆయన కూడా హిందీనే. ఓకే. సో ఇంట్లో అంతా హిందీనే మాట్లాడతాం అనమాట. సో అదే కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ యాక్చువల్లీ మీ బేసికల్ గా ఏ ఊరండి మీది? హైదరాబాద్. అవునండి. ఓకే. మమ్మీ వాళ్ళు గుంటూరు, పాప కృష్ణ డిస్ట్రిక్ట్. ఓకే. ఇది అయిపోయిందండి. అయిపోయిందండి. సో కరెక్ట్ గా వచ్చింది కదా. అవునండి. సో ఇప్పుడు కొంచెం ముద్దలాగా తీసుకుని మీకు ఏ షేప్ కావాలంటే అది షేప్ చేసుకోవచ్చు. మామూలుగా మనకి రెగ్యులర్ గా బయట దొరికేది ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ హార్ట్ షేప్ కదా. అవును, అట్లానే ఇలా ఉంటుంది. లైక్ అవునండి, మనం ఏదైనా షేప్ చేసుకోవచ్చు, బట్ జస్ట్ అందరూ ఫాలో అయితే మనము ఫాలో అవుదాం. అది బెటర్ ఏమో. ఓకే. సో మీరు అన్ని ప్రాంతాలు తిరిగారంటే మోస్ట్లీ 19 స్టేట్స్ అన్నారు కదా, అంటే మీకు ఏది బాగా నచ్చింది హైదరాబాద్ కాకుండా? పంజాబ్. ఎందుకంటే వాడు ఎందుకు అలా నచ్చింది, బాగా నచ్చింది? ఎందుకంటే దే ఆర్ వెరీ ఓపెన్, ఫ్రీగా ఉంటారు. అంటే అక్కడే పెరిగాను కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఎక్కువగా. అవును, అట్లా. అంటే ఆ వంటకాలు కూడా మీకు బాగానే వచ్చా? చాలా బాగా వచ్చా. చాలా బాగా వచ్చా. ఓకే. సో మరి ఫర్దర్ గా అంత ఇక్కడే హైదరాబాదే అండి. మ్యారేజ్ అయినాక ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఓకేనండి, మనం ఏదైనా షేప్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ షేప్ విల్ బి ఓకే. ఒక్కటి మనం చూసుకోవాల్సిందంటే ఎవ్రీథింగ్ ఇస్ టైట్. కొంచెం లూజ్ గా ఉంటే మాత్రం మనం ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది. ఓకే. టైట్ గా ఉండేట్టు చూసుకోవాలి. అవునండి, అది ఒక్కటే చూసుకోవాలి. ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు, కాకపోతే టైట్ గా ఉండాలి. అవునండి. సో మరి ఇక్కడ ఏంటంటే మీకు చుట్టాలు ఎక్కువనే ఉంటారు ఇక్కడ, రిలేషన్స్ వాళ్ళు? వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి, హైదరాబాద్ లోనే ఉన్నారు. అవునండి. అంటే మీకు ఫెస్టివల్స్ అన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? మాకు మెయిన్లీ దసరా, న్యూ ఇయర్ అట్లాంటివి మాత్రం కలిసి చేస్తాం అనమాట. ఓకే. వాట్ అబౌట్ దీపావళి అండి? దీపావళి కూడా, కానీ అదేంటంటే కొంచెం ఎలాబరేట్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే కలుసుకుంటాం. ఓకే. సో ఇలా దాన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అవునండి. మనకి ఎన్ని కావాల్సింటే అన్ని. అవునండి. ఇది అయిపోయింది కదండి, ఇది పక్కన పెట్టదాం. సో చేసేద్దామండి ఇప్పుడు. అవునండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? మీరు అది వెలిగిస్తారా? ఓకే. ఇప్పుడు దీన్ని మనం షాలో ఫ్రై చేయాలండి. ఓకే. అంటే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అంత అవసరం లేదా? అక్కర్లేదు, కొంచెం ఉంటే సరే. వెరీ మైల్డ్ ఆయిల్. వెరీ మైల్డ్. ఓకే. జస్ట్ ఒక 4-5 స్పూన్స్ వేసారనుకుంటా. అవునండి, అంతే ఉంటుంది. సో ఇది కాస్త వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. అవునండి. సో మరి ఇదే ప్రొఫెషన్ అండి మీరు ఇంకా ఇప్పటి నుంచి? అవునండి. సో అంటే ఎన్ని ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు మీరు? దిస్ వుడ్ బి మై 19th year of working. ఓకే. సో 25 years కంప్లీట్ చేసి మానేసేయండి. సిల్వర్ జూబ్లీ లాగా అయిపోతుంది. ఓకే. వేడైనట్టు ఉన్నాయండి. ఓకే. సో ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కట్లెట్స్ లాగా. వేస్తారా? ఒక్కొక్కటి వేయండి. సో ఎక్కువ ఆయిల్ కూడా లేదు కాబట్టి పర్లేదు. అవునండి. లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా తినచ్చు అనుకుంటే, ఎక్కువ ఆయిల్ ఏం లేదు కాబట్టి దే కెన్ గో. ఇంకొకటి వేసేద్దామా? మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళందరూ బాగానే ఉన్నారండి? నేబర్స్ వాళ్ళు బాగున్నారు. సో వాళ్ళతో కలిసి బయటకు వెళ్తూ ఉంటారు షాపింగ్? అంటే చాలా తక్కువ. అది స్పూన్ ఇస్తారా? ఎందుకంటే ఇదే టీచింగ్ ప్రొఫెషన్లోనే టైం సరిపోతుంది మాకు. ఓకే. ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారు మీరు? మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 5 అవుతుంది. 5 అవుతుంది. సో అప్పటికే ఫుల్ అలసిపోయి ఉంటారు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చి రెస్ట్ కోసమే ఎక్కువగా ట్రై చేస్తాం. అవునండి. ఇది కొంచెం మనము సిమ్ లో చేస్తాము. ఓకే. సో అప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుంది మనం సిమ్ లో చేస్తున్నాం. సో మంచి క్రిస్పీగా ఉన్నాయి అనుకుంటా, చూస్తుంటే తెలిసిపోతుంది. మీరు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా టేస్ట్ చేస్తాను. అయిపోయింది అండి, బ్రౌన్ అయిపోయింది చూడండి. మంచి మంచి బ్రౌన్, లైక్ మిరపండు కలర్, రెడ్డిష్ బ్రౌన్, క్రిస్పీ కలర్. ఇది ఆల్మోస్ట్ డన్ అండి. నౌ వి కెన్ జస్ట్ టేక్ ఇట్ ఆన్ ద టిష్యూ పేపర్ లో తీసేద్దామండి. చేసేస్తానండి ఇది ముందు. వేసేసాం కదా, బికాస్ కొంచెం లావుగా ఉన్నట్టు ఆ కొంచెం ఆయిల్ కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు
సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామండి. ఓకే, దీన్ని గార్నిష్ చేద్దామండి. ఓకే, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్స్ అండ్ టొమాటో. రైట్. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే, నౌ ఇట్స్ రెడీ ఫర్ ద షో. సో రెడీ అన్నమాట. అవునండి. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. ఓకేనా? బాగుంది, చాలా బాగుంది. మీరు టేస్ట్ చేయండి ఒకసారి. ఐ టోల్డ్ యూ, నేను చెప్పాను కదా నేను చాలా బాగా చేస్తానని. సో ఇంతవరకు మరి మీ వంట నాకు తెలియదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను టేస్ట్ చేస్తున్నాను సోయా కట్లెట్. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అవునండి. అండ్ ప్రిపరేషన్ టైంలో ఎక్కువ పట్టలేదు కదా మనకి, ఈజీగానే అయిపోయింది. జస్ట్ 15 minutes అంతే. అంతే. సో ఇదండి సోయా కట్లెట్. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. సోయా కట్లెట్ దీనికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్, బ్రెడ్ పౌడర్, నూనె, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి, మైదా పిండి, ఉప్పు, కొత్తిమీర. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సోయా గ్రాన్యూల్స్ వేసుకున్న తర్వాత బ్రెడ్ పౌడర్, కొత్తిమీర, ఉప్పు, మైదా, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని కట్లెట్ షేప్స్లో చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా చేసుకున్న కట్లెట్స్ ని ఆ ఆయిల్లో వేసి రెండు వైపులా దూరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సోయా కట్లెట్ తయార్.